पढ़ेंगे। 22వ అధ్యాయము ప్రకటన प्रकाशित 22 अध्याय 17వ వచనము 17 वचन। చూడండి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను। आत्मा और दुल्हन दोनों कहती है आ, और सुनने वाले भी कहे। చూడండి ఏమని రాయబడింది అక్కడ, क्या लिखा हुआ है? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, आत्मा और दुल्हन दोनों कहते हैं कि आ, వినువాడును రమ్ము అని చెప్పవలెను। सुनने वाले भी कहे आ। చూడండి పిల్లరా, ఇక్కడ ఆత్మ అంటే మనందరికీ తెలిసిన విషయమే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు। यहाँ पे आत्मा यानी कि हम सब जानते हैं कि परमेश्वर आत्मा है। దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి परमेश्वर आत्मा है, इसलिए మనము ఆయన పిలుపుని వినేవారంగా ఉండాలి। हम उनकी बुलाहट को सुनने वाला बनना चाहिए। ఆయన పిలుపు విని उनका बुलाहट को सुने, మనం సిద్ధపడాలి। हम तैयार हो जाए। తర్వాత उसके बाद పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు। दुल्हन भी कहती है कि आ। పెండ్లి కుమార్తె అంటే ఎవరు? दुल्हन मतलब कौन? సంఘము। कलिसिया। జాగ్రత్తగానండి, ध्यान से सुनना। పెండ్లి కుమార్తె అంటే సంఘము, दुल्हन यानी कि कलिसिया है। ఆత్మ అంటే మరి ఆయనే తండ్రి అయిన దేవుడు। आत्मा यानी कि पिता परमेश्वर। నేను ఎన్నోసార్లు మీకు తెలియజేశాను, कई बार मैं आपको बता चुका हूँ, దేవుడు సృష్టికర్త, సృష్టిని సృష్టించిన ఆది సంభూతుడు। परमेश्वर जो है सृष्टिकर्ता है, वो आदि से है। ఆయన మోషేకి తన పేరును మరి బయలుపరుచుకున్నాడు। मूसा को अपना नाम प्रकट किया है उन्होंने। నేను యెహోవాను అని చెప్పాడు। मैं यहोवा हूँ बोला है। ఆయన సృష్టికర్త, वो सृष्टिकर्ता। నిరంతరము ఆయన నామం యెహోవాయే, हमेशा के लिए उनका नाम वही यहोवा रहे, ఇక అది మారదు, वो कभी नहीं बदलेगा। మార్పు చెందని నామం అది ना बदलने वाला नाम యెహోవా। यहोवा అంటే यानी कि స్వయంభవుడు, वो स्वयं से है। ఆయన ఎవరు మరి సృష్టించలేదు। उनको किसी ने नहीं सृजा। ఆయనకు ఒక నిర్దిష్టమైన స్థలం ఉండదు, उनके लिए एक ऐसे नियुक्त किया गया जगह नहीं होगी। ఇక్కడ దేవుడిని పెడదాం, यहाँ परमेश्वर को रखेंगे, అక్కడ దేవుడిని పెడదాం, वहाँ परमेश्वर को रखेंगे। అక్కడ దేవుడు ఉన్నాడు, वहाँ परमेश्वर है, ఎక్కడ దేవుడు ఉన్నాడు, यहाँ परमेश्वर है। ఆడికి వెళ్దాము, वहाँ जाएंगे, అక్కడ దేవుడు కనపడతాడు, वहाँ परमेश्वर दिखेगा। ఇక్కడికి వెళ్దాము, यहाँ जाएंगे, ఎక్కడ దేవుడు కనపడతాడు यहाँ परमेश्वर दिखेगा। అనే ఆలోచన వద్దు అని ఆయన చెప్పిన దేవుడు। इस प्रकार का सोच नहीं होना चाहिए, ये बोला था परमेश्वर ने। ఆయన అంతర్యామి, वो सर्वांतर्यामी, సర్వాంతర్యామి, అంతర్యామి। वो अंतर्यामी है और सर्वांतर्यामी है। ఆయన సృష్టికర్త, वो सृष्टिकर्ता है। ఆయన నామము యెహోవా। उनका नाम है यहोवा। యెహోవా यहोवा। దేవుడు ఎవరంటే మనం ఏం చెప్తాం? परमेश्वर कौन है बोलने से हम क्या बताते हैं? దేవుడు ఎవరు అడిగారు అనుకో, अगर कोई कहे परमेश्वर कौन है, మీరేమని చెప్తారు? आप क्या कहते हो? యెహోవా అనాలి। यहोवा। యేసు ప్రభు అంటారు చాలా మంది, बहुत सारे लोग बोलते हैं मसीह यीशु। యేసు ప్రభు అంటారు, मसीह यीशु बोलते हैं। యేసు ప్రభు దేవుడు కాదండి। मसीह यीशु परमेश्वर नहीं है। కొంతమంది తెలియని పాస్టర్లు कुछ अनजाने से ఈ బోధ కూడా చేస్తున్నారు। इस प्रकार का संदेश भी देते हैं। మరి ఆయన నిజంగా యేసు ప్రభువే దేవుడు అయితే मसीह यीशु परमेश्वर होगा తో యోహాను సువార్త यूहन्ना सुसमाचार 20వ अध्यायము अध्याय 20, ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత 20వ అధ్యాయం ఒకసారి वो कब्र से जी उठने के बाद कहता है कि देखिए यूहन्ना सुसमाचार 20వ अध्याय అధ్యాయం 20 17వ వచనం చూస్తే 17 वचन में देखेगा तो ఆయన ఏమన్నాడు చూడండి, वो क्या कहता है? యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నట్టు ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను। यीशु ने उनसे कहा, मुझे मत छू, क्योंकि मैं अब तक पिता के पास ऊपर नहीं गया, परंतु मेरे भाइयों के पास जाकर उनसे कह दे कि मैं अपने पिता और तुम्हारे पिता और अपने परमेश्वर और तुम्हारे परमेश्वर के पास ऊपर जाता हूँ। మనం గనక యేసు ప్రభువును కొన్న దేవుడు అంటే ఆ దేవుడిని మనం అవమానపరిచినట్లు। अगर मसीह यीशु को भगवान परमेश्वर बोलेंगे तो उस परमेश्वर को हम अपमान करने का बराबर ఇక్కడ है। ఏమంటున్నాడు యేసు ప్రభు? यहाँ क्या कहता है मसीह यीशु? నా తండ్రియు మీ తండ్రియు, मेरा पिता आपका पिता, నా దేవుడును మీ దేవుడు। मेरा परमेश्वर और आपका परमेश्वर। ఎవరిని అంటున్నాడండి దేవుడని? किसके बारे में बोलता है परमेश्वर? యేసు ప్రభు
దేవుడు అని ఎవరిని అంటున్నాడు? मसीह यीशु परमेश्वर करके किससे बोलता है? యెహోవా అని అంటున్నాడు. यहोवा के लिए कहता है। యేసు ప్రభువే దేవుడైతే यीशु मसीह ही परमेश्वर होता, నేనే దేవుడిని అంటాడు मैं ही परमेश्वर बोलता కదా. है ना। కానీ ఇక్కడ ఏమనుంది? लेकिन यहाँ क्या लिखा है? నా తండ్రియు మీ తండ్రియు, मेरा पिता और आपका पिता, నా దేవుడు మీ దేవుడు. मेरा परमेश्वर और आपका परमेश्वर। కాబట్టి इसलिए ఇక్కడ మనం యేసు ప్రభువును గనుక దేవుడు అంటే अगर हम मसीह यीशु को परमेश्वर कहेंगे ఆయన అవమానించినట్లు. तो परमेश्वर को हमने अपमान किया। కుమారుడు ఈ భూమి మీదకి వచ్చింది నేను దేవుణ్ణి, నన్ను పూజించండి, నేనే దేవుడిని చెప్పుకోవడానికి రాలేదండి. पुत्र इस पृथ्वी पर इसलिए नहीं आया मैं ईश्वर हूँ, मेरा ही पूजा करो, मैं ही परमेश्वर करके नहीं बोला। చాలా మంది ఇదే బోధ చేస్తున్నారు, बहुत सारे लोग इस तरह का संदेश देते हैं, ఇదే బోధ చేస్తున్నారు. इस तरह का ही ఇక్కడే संदेश కాదు, देते हैं। यही नहीं, ఇంకా చాలా స్థలాల్లో పత్రికలో కూడా చూస్తే ఆయన దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క రూపం అని ఉంది కానీ దేవుడు అని లేదు. कई सारी जगह पत्रिका में देखने से यीशु को लेकर वो परमेश्वर का महिमा है और तेजस है, उनकी प्रकाश है करके लिखा हुआ, मगर वो परमेश्वर है करके नहीं लिखा गया। కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు, पिता परमेश्वर, వాక్యమైన దేవుడు, वचन रूपी परमेश्वर, ఆత్మ అయిన దేవుడు, आत्म रूपी परमेश्वर। ఆ యెహోవాను మనము తండ్రి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, వాక్యమైన దేవుడుగా మనం గుర్తించాలి. उस यहोवा को हम पिता परमेश्वर, वचन रूपी परमेश्वर, आत्म रूपी परमेश्वर करके पहचानना है। తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. पिता पुत्र पवित्र आत्मा का त्रित्व परमेश्वर। త్రియేక దేవుళ్ళు అనలేదు, तीन प्रकार के परमेश्वर करके नहीं बोला, త్రియేక దేవుళ్ళు అనలేదు. त्रिएक परमेश्वर करके नहीं बोले। తండ్రియు, पिता, కుమారుయు, पुत्र, ఇంకేమన్నాడు? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा। అంటే తండ్రి అయిన దేవుడు ఆయనే, पिता परमेश्वर वही है కుమారుడైన దేవుడు ఆయనే, और पुत्र परमेश्वर वही है, ఆత్మ అయిన దేవుడు ఆయనే. आत्म रूपी परमेश्वर वही है। అంటే ముగ్గురులో ఒకడు, त्रित्व में एक ఒకళ్ళలో ముగ్గురు. और एक तीन प्रकार మీకు ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాను. कई बार मैंने इस बात को बताया हूँ। ఇది మనం చనిపోయేంత వరకు కొన్ని వాక్యాలు మనకు గుర్తుకు తెస్తానే ఉంటాయి. तो जब तक हम जीवित रहेंगे तब तक इन बातों को स्मरण दिलाता ही అప్పుడు మనం रहेगा। ఇంకా ఇంకా బలపడతా ఉంటాం. ऐसा में हम और भी बल प्राप्त करेंगे। మనం అంటామా రోజు అన్నమే తింటున్నామేంది, రోజు అన్నమే తినాలా, రోజు మంచినీళ్ళే తాగాల, రోజు ఇది అంటామా మనం? हम क्या ये बोलेंगे रोज खाना ही खाना है, रोज पानी पीना, क्या రోజు ऐसा बोलेंगे? రోజు గాలే పీల్చుకోవాలా, रोज हवा ही लेना है, हवा पी लेना है ఈ क्या? గాలే పీల్చుకోవాలా, यही हवा लेना है, ఏరొక గాలి ఇంకేం లేదా? दूसरा कोई हवा नहीं है क्या? ఈ రోజు ఈ ఇంట్లోనే ఉండాలా, क्या रोज इसी घर में रहना है? రోజు ఈ భార్యతోనే ఉండాలా, क्या रोज इसी पत्नी के साथ रहना రోజు ఈ है? భర్తతోనే ఉండాలా, रोज इसी पति के साथ रहना రోజు ఈ है? పిల్లలతోనే ఉండాలా, हमेशा इन बच्चों के साथ ही रहना है क्या? పిల్లలేమో ఈ తల్లిదండ్రులతోనే ఉండాలా, बच्चे ये तो सोचते हैं क्या माँ बाप से हमेशा यही ఈ माँ बाप है, సహోదరులతోనే ఉండాలా इन्हीं भाइयों से रहना है क्या? అనుకుంటామా? ऐसे सोचते हैं क्या? అనుకోం పిల్లలు. ऐसा नहीं ఈ सोचते। జీవ గ్రంథంలో మాటలు इस जीवित पुस्तक की बात है, మనం చచ్చిపోయేంత వరకు మనకి ఈ వాక్యాలు మనకు గుర్తు చేస్తానే ఉంటాడు जब तक हम పరిశుద్ధాత్మ. जीवित रहेंगे तब तक पवित्र आत्मा परमेश्वर स्मरण दिलाता ही रहेगा, సందర్భ సహితంగా మనకు గుర్తు చేస్తానే ఉంటాడు. संदर्भ के अनुसार हमें याद दिलाता ही रहेगा, ఎందుకంటే మనల్ని ఉత్సాహపరచడానికి, మనల్ని ఆనందపరచడానికి. क्योंकि हमारे विश्वास को बढ़ाने के लिए, हमें उत्साह बनाने के लिए। కాబట్టి इसलिए ఈ తండ్రి అయిన దేవుడు, पिता परमेश्वर, ఈ ఆత్మ అయిన దేవుడు, आत्म रूपी परमेश्वर, వాక్యమైన దేవుడు అనాలి. మరి वचन रूपी परमेश्वर बोले, ఆ వాక్యమే वही वचन ఈ లోకానికి కుమారుడుగా వచ్చాడు. इस संसार में पुत्र के रूप में आया। అది మనం నమ్మాలి. इस बात को भरोसा करना है। అయితే तो फिर ఇక్కడ మరి ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 22వ అధ్యాయము 22 अध्याय మరి 17వ వచనంలో చూస్తే 17 में देखने से ఆత్మయు రమ్మంటున్నారంట, పెండ్లి కుమార్తెయు రమ్మంటున్నారు. आत्मा भी कहता है कि आ और दुल्हन भी कहता है आ, ఇరువాడు కూడా రమ్మనాలి. और सुनने वाले भी बोलना है आ। ఇక్కడ ఏం ఎలాంటిదంటే ఇది ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు మరి హెచ్చించబడాలి, వృద్ధి పొందాలి. एक एक के विश्वास के द्वारा दूसरा उन्नति पाना है। ఆత్మ అంటే దేవుడు రమ్మంటున్నాడు. आत्मा यानी कि परमेश्वर कहता है आ, దేవుడి ద్వారా రక్షించబడినటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తె అంటే సంఘము కూడా రమ్మంటుంది. परमेश्वर के द्वारा उद्धार पाए हुआ कलिशा यानी कि दुल्हन भी कहती है आ। ఇద్దరూ రమ్మంటున్నారు. दोनों कहते हैं आ, వినువాడు, और सुनने वाला, వినువాడు అంటే రక్షించబడిన వాళ్ళు, सुनने वाला यानी कि जो उद्धार पाए हुए हैं, రక్షించబడిన వాళ్ళు उद्धार पाए हुए हैं, వీళ్ళందరూ కూడా ఏమనాలి? इन सब को भी क्या कहना है? రమ్మనాలి, आ बोलना चाहिए, రమ్మనాలి. आ करके ఇక్కడ कहना चाहिए। పెండ్లి కుమార్తె అంటే यहाँ दुल्हन के मतलब ఇది ఈ పెండ్లి కుమార్తె ఎవరంటే ఈ ఆత్మలో అంటే అందరూని
అంటే అంతరంగ సంఘములో ఉన్నటువంటి పెండ్లి కుమార్తె. तो दुल्हन यानी कि अंदरूनी कलिसिया, अंदरूनी आत्मा में जो है वही कलिसिया, అంటే పెండ్లి కుమార్తె సంఘము दुल्हन की कलिसिया అంటే సిద్ధపడి ఉన్నటువంటి సంఘం. यानी कि तैयारी के साथ रहने वाली कलिसिया। అందుకే చూడండి इसलिए देखिए ప్రకటన 19వ అధ్యాయము प्रकाशित वाक्य 19 अध्याय 19వ అధ్యాయం కానీ మనం చూస్తే 19 अध्याय को देखिए, మంచి చక్కని ఒక మాట రాయబడి ఉంది. अच्छी बात लिखा हुआ है। చూడండి देखिए 19వ అధ్యాయము प्रकाशित वाक्य 7వ వచనం కింద కనుక చూస్తే 7वें वचन में नीचे देखिए, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. कहता है कि 7वें वचन में नीचे लिखा है, क्योंकि मेमने का विवाह आ पहुंचा है और उसकी दुल्हन ने अपने आप को तैयार कर लिया है। ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే యేసు ప్రభువే గొర్రెపిల్ల, मेमने का विवाह यानी कि मसीह यीशु ही मेमना है। ఆయన భార్య అంటే ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి పెండ్లి కుమార్తె సంఘము. उसकी दुल्हन यानी कि उनकी लहू के द्वारा धुली हुई दुल्हन की कलिसिया తన్ను తాను సిద్ధపరచుకుంది, अपना आप को तैयार की है। పరుచుకున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచమని చెప్పుగా వింటిని. इसलिए कहता है कि हम आनंदित और मगन हो और उसकी स्तुति करें। అర్థమవుతుందా? समझ में आ रहा है? జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना। రాకడ యొక్క సందేశాలను మనం జాగ్రత్తగా వినాలి ఈ దినాలలో. इन दिनों में आगमन के संदेश को बड़ी ध्यान से सुनना है। తర్వాత उसके बाद 9వ వచనం కూడా చదివితే वचन 9 को भी देखे, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయము. तो लिखा है कि धन्य है वे जो मेमने के विवाह के भोज में बुलाए गए हैं। అర్థమవుతుందా? देखा, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులను రాయము. ये लिखे कि धन्य वे है जो मेमने के विवाह के भोज में बुलाए गए हैं। ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. फिर उसने मुझसे कहा, ये वचन परमेश्वर के सत्य वचन हैं। ఈ వాక్యాల్లో ఎలాంటి కలిపి చెరిపడి బోధ లేదండి. इन वचन के अंदर कुछ भी मिलाकर बिगाड़ने वाला संदेश नहीं है। అంటే గొర్రెపిల్ల వివాహోత్సవం అంటే రాకడ. मेमने की विवाह आ पहुंची यानी कि आगमन को लेकर बताया। నేను మీకు చాలాసార్లు చెప్పాను, मैंने कई बार बताया था, రాకడ అంటే రెండు రాకడలు, మొదటి రాకడ రెండవ రాకడ. आगमन यानी कि दो प्रकार का है, पहला आगमन दूसरा आगमन। ఆగమన కాదు, రాకడ. రాకడ అంటే మొదటి రాకడ అంటే యేసు ప్రభువు కన్యక గర్భమున ఈ భూమి మీద అడుగు పెట్టింది మొదటి రాకడ. यानी कि यीशु मसीह पहली बार कुंवारी की गर्भ से इस धरती पे कदम रखा, ये पहली प्रत्यक्षता। అంటే ప్రత్యక్ష అంటే అర్థం ఏంటంటే కనపడ్డాడు, यानी कि दिखाई दे रहे, అంటే కనపడ్డాడు అన్నమాట. प्रत्यक्षता यानी कि दिखाई दे रहे। ఎందుకు వచ్చాడు? क्यों आए हैं? దేవుని కొరకు రాజ్యాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. परमेश्वर के लिए राज्य को तैयार करने के लिए आए हैं। ఎందుకంటే భూమి మీద అందరూ పాపులే, क्योंकि इस धरती पर सबके सब पापी है, అందరూ పాపులే, सबके सब पापी है, అందరూ ఆదాము సంతానం. सबके सब आदम का संतान है। ఏ ఒక్కరు కూడా మనిషి నీతిమంతుడని లేదు. कोई भी इंसान धर्मी है ही नहीं। అందుకే అంటాడు, इसलिए कहता है ఏ భేదం లేదు, అందరూ పాపులే, कोई फर्क नहीं है, सभी पापी है, అందరూ ఆదాము సంతానం. सबके सब आदम का संतान है। ఏదేను వనములో आदम की वाटिका में ఆదాము అవ్వలు आदम और हव्वा, దేవుడు వాళ్ళిరువురిని సృష్టించాడు. परमेश्वर ने उनकी सृष्टि की, మట్టితో ఆదామును సృష్టించి मिट्टी से आदम को बनाया, ఆదాము పక్కటెంకు నుండి స్త్రీని సృష్టించాడు. आदम की पसली की हड्डी से स्त्री को सृजा है। వారిద్దరూ ఒకరికొకరు సహవాసులుగా ఉన్నారు. एक दूसरे का सहभागी बन के रहा, వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. उन दोनों की शादी करा। వివాహం చేసినాక ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చాడు. तो आदम के पास हव्वा को ले आया, ఈమె ఎవరు అని అడిగాడు. ये कौन है करके पूछा। ఆయన అన్నాడు, ఆత్మలో ఉన్నాడు. అప్పుడు ఆయన वो आत्मा में थे, उस वक्त ఆత్మలో ఉన్నాడు. ఆయన आत्मा में थे, శరీరంలో లేడండి, शरीर के अनुसार नहीं था, పాప దశలో లేడండి. पाप की दशा में नहीं थे, ఆయన పరిశుద్ధుడు, वो पवित्र थे, దేవునితోటి సమానముగా ఉన్నవాడు. परमेश्वर का बराबरी था उस वक्त। ఇప్పుడు కూడా వాక్యం అంటుంది మనం దేవునితోటి సమానులుగా ఉండాలి. अभी भी वचन कहती है कि हम परमेश्वर का बराबर रहे। అది దేవుని ఉద్దేశం ये అండి. परमेश्वर का उद्देश्य है। దేవుని యొక్క తలంపుల్లోకి మన తలంపులు ఇమడచాలి. परमेश्वर की सोच के अंदर हमारे सोच को ले जाना है। ఆదాము అవ్వలను దేవుడు చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధులు. आदम हव्वा को जब परमेश्वर ने बनाए तो वो पवित्र थे। దేవుడు మనుషుల్ని పరిశుద్ధులుగా చేశాడు కానీ పాపులుగా చేయలేదు. परमेश्वर ने मनुष्य को पवित्र बनाया है कि ना कि पापी। అందుకనే ఆయన తన సముజ్జితో ఉండాలని, తన పోలికతో ఉండాలని, తన కార్యాలని మహిమకరంగా చేయాలనేదే దేవుని ఉద్దేశం మనిషి పట్ల. इंसान के प्रति परमेश्वर का उद्देश्य है कि उसके बराबर मनुष्य रहे, उसका महिमा के लिए रहे और उसका कार्य करे.
అది దేవుని యొక్క ఉద్దేశం. ये परमेश्वर का उद्देश्य ఆ ఉద్దేశాన్ని సఫలపరచడానికి దేవుడు, వాక్యమైన దేవుడు ఈ భూమి మీద యేసు ప్రభుగా పుట్టాడు. उसी उद्देश्य को सफल करने के लिए वचन रूपी परमेश्वर इस पृथ्वी पर पैदा हुआ, అంటే మనుషులని, పాపుల్ని పరిశుద్ధులను చేయడానికి. यानी कि पापियों को पवित्र बनाने के लिए। అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం గనక మనం చదివితే, यूहन्ना का 10वें अध्याय देखे, నేను నా గొర్రెలకు ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు. कहता मैं अपने भेड़ों के लिए प्राण देने के लिए ఇది आया हूं। మొదటి రాకడ. ये पहली प्रत्यक्षता है, అర్థమైందా? జాగ్రత్తగానండి. ध्यान से सुनना। ఇది మొదటి రాకడ. ये पहली प्रत्यक्षता। రెండవ రాకడ ఎప్పుడండి? दूसरी प्रत्यक्षता कब होगा? 1000 ఏళ్ల పరిపాలన కొరకు భూమి మీదకి వస్తాడు. 1000 वर्ष की राज्य करने के लिए धरती पर आएगा। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? జాగ్రత్తగానండి. ध्यान से सुनना। ఎప్పుడు వస్తాడు? कब आएगा? రెండవ రాకడ दोबारा प्रत्यक्ष कब होगा? ఎప్పుడు వస్తాడంటే, कब प्रकट होगा? రెండవ రాకడ అంటే ఆయన మళ్ళీ భూమి మీదకి వస్తాడు. दोबारा आने के मतलब वो फिर से धरती पे ही आएगा, మళ్ళీ భూమి మీదకి వస్తాడు ఆయన. वो फिर से धरती पे आएगा। అప్పుడు కూడా ఇది ప్రత్యక్షత అంటాడు. उसको भी प्रत्यक्षता ही कहेंगे, కనపడతాడు. यानी कि प्रकट होगा। ఈ మధ్యలో ఆగమనం అనేది ఉంది. इस बीच में आगमन है। అది 2వ తెస్సలోనిక 2:8 కనుక మీరు చదివితే, इस बात को दूसरा తెస్సలోనిక 2:8 में अगर आप देखेगा तो, చూడండి 2వ తెస్సలోనిక दूसरा తెస్సలోనిక ఆ 2:8 కనుక మీరు చదివితే 2:8 पढ़ेगा तो అక్కడ రాయబడి ఉంది. वहाँ लिखा हुआ है, చూడండి 2:8 2:8 में ఆగమనం గురించి రాయబడి ఉంది అక్కడ. तो आगमन के बारे में लिखा हुआ దీన్ని है। రాకడ అనరు, इसको प्रत्यक्षता करके नहीं बोलेंगे, దీన్ని రాకడ అనరు. प्रकट होगा करके नहीं చూడండి, कहेंगे। అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. तब वे अधर्मी प्रकट होगा, जिसे प्रभु यीशु अपने मुंह की फूंक से मार डालेगा और अपने आगमन की तेज से भस्म करेगा। అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया? రాకడ 2 రాకడలు. जो उनकी प्रकट होना 2 प्रकार का है। మొదటి రాకడ మరియమ్మ గర్భాన పరిశుద్ధుడు ఉద్భవించి పాపుల్ని పరిశుద్ధులు చేయటానికి. पहली बार प्रकट हुआ, मरियम के गर्भ से पवित्र जन्मा है पापियों को पवित्र बनाने के लिए। రెండవ రాకడలో दोबारा प्रकट होने में పరిశుద్ధుల్ని ఎంట పెట్టుకొస్తాడు. पवित्र लोगों को साथ लेके आएगा, పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు. पुराने नियम के भक्तगणों को और नया नियम के भक्तगणों को। అప్పుడు కూడా భూమి మీదకి వస్తాడు. तब भी धरती पर ही आएगा। వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. जब आएगा तो 1000 वर्ष का राज्य करेगा। ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఒక మంచి మాత్రమైనటువంటి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. इस 1000 वर्ष के राज्य में बहुत महत्व कुछ कार्य है। ఈ మధ్యలో इस बीच में పెండ్లి కుమార్తె సంఘము दुल्हन की कलिशा, అంటే సంఘాన్ని తీసుకెళ్ళటానికి వస్తాడు. यानी कि कलिशा को ले जाने के लिए आएगा। పాత నిబంధన సంఘము, पुराने नियम की कलिशा, కొత్త నిబంధన సంఘం. नया नियम की कलिशा। పాత నిబంధన సంఘం అంటే అరణ్యములో ఉన్న సంఘం అని అపోస్తుల కార్యంలో చెప్పబడింది. तो पुराने नियम की कलिशा यानी कि जंगल में जो रहने वाली कलिशा बोल के प्रेरितों के काम में बताया गया है, అది సంఘము, वो भी कलिशा है, అది యాకోబు సంతానం. वो याकूब का वंश है। తర్వాత उसके बाद రెండవ సంఘము दूसरा कलिशा యేసుక్రీస్తు రక్తము ద్వారా, స్వయంగా రక్తం ద్వారా కడగబడినటువంటి పెండ్లి కుమార్తె సంఘము, అది కొత్త నిబంధన సంఘము. यीशु मसीह के लहू के द्वारा धुली हुई कलिशा है, वो नया नियम की कलिशा। ఈ రోజు నేను చనిపోతే आज अगर मेरा मृत्यु होगी, నేను సమాధిలో ఉంటాను. मैं कब्र में रहूंगा। మరి ఆ యేగు కూడా సమాధిలోనే ఉన్నాడు. आयुब भी कब्र में थे, జాగ్రత్తగానండి. ध्यान से सुनना। యాకోబు సమాధిలో ఉన్నాడు, याकूब भी कब्र में थे, ఇస్సాకు సమాధిలో ఉన్నాడు. इसहाक भी कब्र में थे। వాళ్ళైతే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము ద్వారా వాళ్ళ పాప క్షమాపణ ప్రక్షాళనం గావించబడింది. उनके तो पापों का क्षमा भेड़ बकरियों की लहू के द्वारा की गई है। మనకైతే हमारे लिए యేసు ప్రభు రక్తం ద్వారా స్వయంగా మనం కడగబడ్డాం. यीशु मसीह के लहू के द्वारा धुल गए हैं हम। ఇప్పుడు యేసు ప్రభు రక్తము లేకుండా పాత నిబంధన భక్తులకు కూడా పరిపూర్ణత లేదు. यीशु मसीह के लहू के बिना पुराने नियम के भक्तगणों को भी परिपूर्णता नहीं है। అందుకే ఇందాక మనం కూడా చెప్పాను, पहले भी मैंने बताया అది था, ఛాయే, वो केवल छाया है, అది ఛాయే. केवल छाया అసలు है। పరిపూర్ణత యేసు ప్రభులో ఉంది. परिपूर्णता जो है मसीह यीशु में है।
మనం డైరెక్ట్ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. हम तो सीधे मसीह यीशु के लहू के द्वारा धुल चुके వాళ్ళు हैं। గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారా కడగబడ్డారు. वो लोग तो मेमने और भेड़ों का लहू के द्वारा धुले हुए हैं। కాబట్టి इसलिए ఇప్పుడు నువ్వు చనిపోయినా నేను చనిపోయినా, अभी अगर आपका भी मृत्यु हो या मेरी, అంటే యేసు ప్రభువుకు ముందు यीशु मसीह आने से पहले పరిశుద్ధంగా ఉండి చనిపోతే, पवित्र होके मृत्यु होने से, పరిశుద్ధంగా ఉండి చనిపోతే पवित्र रूप से मृत्यु होने సమాధిలో से ఉంటాము. खबर में रहेंगे। మన సూక్ష్మ దేహములు పరదైసులో ఉంటాయండి. हमारे सूक्ष्म देह जो है परदेश में रहेगा। జాగ్రత్తగానండి. ध्यान से सुनना, మన సూక్ష్మ దేహాలు हमारे सूक्ष्म देह పరదైసులో ఉంటుంది. परदेश में అంటే रहेंगे, పరిపూర్ణ దేహాలు కాదు. यानी कि परिपूर्ण देह नहीं है। ఇప్పుడు మనం చనిపోలేదు. अब हमारी मृत्यु नहीं हुई। యేసు ప్రభు వచ్చినప్పుడు अगर यीशु मसीह आ गए तो 1 దశలో రాయబడి ఉంది, पहला थेसलोनिके में लिखा है, రెప్పపాటులో మారిపోతాం. हम पलक झपकने के समय ఎవరు बदल जाएंगे। పాపులు మారిపోరండి. कौन बदलेगा? पापी नहीं बदलेगा। అప్పటి వరకు పాపంలో ఉండి तब तक पाप में ही रहे। యేసు ప్రభు రాంగలే, यीशु मसीह आते ही, యేసు ప్రభు వచ్చేవా నాయన నన్ను పరిశుద్ధుని చేయంటే పరిశుద్ధుని చేయడండి. यीशु मसीह आप आ गए मुझे पवित्र कर बोलने से वो पवित्र नहीं करेगा। అలా చేయడండి. ऐसा नहीं నీకు करेगा। బైబిల్ ఇచ్చింది ఎందుకంటే, आपको किस लिए बाइबल दिया गया ఒకటి है? బైబిల్ వినాలి, एक तो बाइबल को सुनना है, చదవాలి, पढ़ना है, పాటించాలి, पालन करना है, సంఘానికి రావాలి. कलिशा में आना है। సంఘమును కూడా 6 దినాలు నువ్వు పనిచేసుకో, कलिशा में भी आने के लिए 6 दिन काम करो, 7వ రోజు సంఘానికి రా. 7वें दिन कलिशा में आओ। నువ్వు ఆదివారం ఇంట్లో ఉండొద్దు. आप इतवार को घर में नहीं रहना है। ఏం సాకులు చెప్పొద్దు. कोई भी बहाना मत बताओ, పిల్లలని बच्चे बोल के ఏ అదని फलाना काम है, ఇదని సాకులు చెప్పొద్దండి. इस प्रकार के बहाना नहीं बताना। వాక్యం ఏమంటుంది? वचन क्या कहते 6 हैं? రోజులు పని చేసుకో. 6 दिन काम करो, నువ్వు చక్కగా పని చేసుకో మంచిగా. अच्छी तरह काम करो, 6 రోజులు నీతిగా బ్రతుకు. 6 दिन में धार्मिकता से जियो, 7వ రోజు సంఘానికి రా. 7वें दिन कलिशा में आओ। ఏదో ఒక సాగు పెట్టి రాకుండా ఉండొద్దు. कोई ना कोई बहाना से ना आना, ऐसा नहीं है। నాకు ఎగ్జామ్ ఉంది, मेरे लिए एग्जाम है, నాకు ఎగ్జామ్లు ఉన్నాయి एग्जाम है, కాబట్టి నేను రాను. इसलिए मैं नहीं आऊंगा। రేపు నేను ఊరికి వెళ్ళాలి, कल का दिन मुझे गांव जाना है, సామాన్లు సర్దుకోవాలి, पैक करना है सामान, నాకు రేపు మా ఇంటి చుట్టాలు या వస్తున్నారు. तो कल हमारे घर रिश्तेदार आ रहे हैं। ఏదో ఒక సాకు. कोई ना कोई बहाना। నేను చెప్తాను, मैं कहता हूँ, నువ్వు సంఘానికి రాకుండా ఉంటే రెండు కారణాలు దేవుడు మెచ్చే కారణాలు. अगर आप कलिशा में नहीं आ पाया, 2 ऐसा कारण होना चाहिए जो परमेश्वर को भी भाता है। రెండే కారణాలు. 2 ऐसी कारण ఒకటి होने నువ్వు चाहिए। మంచంలో ఉండాలి. एक तो आप चारपाई में पकड़ा నీకు होगा, అన్ని మంచంలోనే కా, आपको सारा चीज चारपाई में चल रहा నీకు होगा, అన్ని మంచంలోనే. सब कुछ चारपाई में हो रहा होगा। అప్పుడు దైవదోష వస్తాడు, ఇంటికి వస్తాడు. ऐसे में प्रभु का दास आपका घर आएगा, వీలైతే నీకు ప్రభు భోజనం కూడా ఇస్తాడు. वहां आके आपका प्रभु का वो रोटी भी देगा। నువ్వు మంచంలో ఉంటే, अगर आप चारपाई पकड़ा तो నువ్వు నడవలేవిక, आप बिल्कुल नहीं चल पा रहे थे, నీకు అన్ని మంచంలోనే. सब कुछ चारपाई में ही हो रहे थे। దైవదాసుడే వస్తాడు, प्रभु का दास ही आपका घर आएगा, నీకు ప్రభు భోజనం ఇస్తాడు. आपका प्रभु को भोज देगा, ఒక నీతిగా బతుకుతున్న వ్యక్తి. आप धार्मिकता से जीने वाला। రెండోది కారణం, दूसरे विषय, హాస్పిటల్ అడ్మిట్. हॉस्पिटल में एडमिट हो, హాస్పిటల్ అడ్మిట్, हॉस्पिटल में एडमिट हुआ, ఐసీయూలో ఉన్నావా, आईसीयू में हो, హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా, हॉस्पिटल में एडमिट हुआ, ఈ 2 కారణాలు తప్పితే केवल ये 2 ही कारण के अलावा ఇక ఏ కారణం కూడా చెప్పొద్దు. ఎవరు कोई भी कारण बहाना नहीं बताना। ఎవ్వరు కూడా ఏ కారణం చెప్పొద్దు. कोई भी चर्च में आने के लिए किसी भी बहाना नहीं बताना। నాకు ఎగ్జామ్స్ ఉంటే నేను రాలేకపోతున్నాను. मेरे पास एग्जाम है, मेरे को इसलिए नहीं आ पा रहा हूँ। ఆదివారమే చదువుతావు నువ్వు? क्या इतवार को ही पढ़ते हो? ఆదివారం చదువుతావా? केवल इतवार को पढ़ते पढ़ाई సోమవారం करते నుంచి हो? శనివారం వరకు ఏం చేసావు? सोमवार से लेकर शनिवार तक क्या किए हैं? బైబుల్ ఏమంటుంది తెలుసా? बाइबल क्या कहती है? నిజంగా మీకు వాక్యం తెలిసిన వాళ్ళైతే భయపడతారు. अगर सच्ची में आपको वचन मालूम होगा ना, आप डरोगे। ఒక్క రోజు ఆదివారం చర్చికి రాకపోతే భయపడతారు. एक दिन अगर इतवार को चर्च में नहीं आ पाए तो आप डरोगे। యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? यूहन्ना की 15 में क्या लिखा हुआ है? 15:5 ఏం రాయబడి ఉంది? 15 के 5 में, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. मुझसे अलग होकर आप कुछ भी नहीं कर అంటే सकते। మీరేమంటారు? आप क्या कहोगे? అవును, మేము ఎక్కడ వేరుగా ఉన్నాం? हाँ, हम कहाँ से अलग है? ప్రార్థన చేసుకున్నాము ఉదయ प्रार्थना కాలంలో, करा सुबह, మళ్ళీ బైబిల్ చదువుకున్నాము, फिर बाइबल पढ़ा, అయ్యా ప్రభు వందనాలు అయ్యా అనుకున్నాము, प्रभु धन्यवाद बोला, అదే నేను పలానా పని చేయకపోతే సహాయం చేయను అనుకున్నాను. मैं फलाना काम कर रहा हूँ, प्रभु मदद करो बोला। ఇది అనుకుంటున్నారు మీరు. आप इतना ही सोचते हो। ఆయన ఆజ్ఞలు పాటించాలి. उनकी आज्ञाओं का पालन करना है। ఆజ్ఞలు పాటించాలనేది చెప్పింది కరెక్ట్ అన్నమాట. आज्ञाओं को पालन करने के लिए ठीक ठीक बताया गया ఏం है। చెప్పాడు? क्या बताया? సోమవారం నుండి सोमवार से लेकर శనివారం వరకు పని చేసుకోండి, शनिवार तक काम कीजिए, సాయంకాలం లైవ్ లో రండి. शाम को लाइव में आइए। అది మనకి దేవుడు తెలియజేపరిచినటువంటిది. మనకు లైవ్ ఉంది. तो प्रभु ने ही ये योजना किया हमारे लिए। మేలైనది చేయి ఎరిగియో అలా చేయకపోవటం పాపం. जो भला करना जानता है अगर ऐसा नहीं करेगा तो वही पाप है। 6 రోజులు పని చేసుకోండి, 6 दिन काम करो, 7వ రోజు 7वां दिन ఏం చేయాలంట? क्या करना है? సంఘానికి రావాలి. कलिसिया में आना है।
సంఘానికి వచ్చి వాక్యం వినాలి. कलीसिया में आके वचन सुनना है. ఇది ఆజ్ఞ అండి. ये आज्ञा है. ఇది ఆజ్ఞ. आज्ञा है. ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञाओं को उल्लंघन करना ही पाप है. మీరు చాలా మంచోళ్ళు, आप तो बहुत अच्छे हो, చక్కగా వాక్యాలు వింటారు, अच्छी तरह वचन सुनते हो చక్కగా. अच्छी तरह. కానీ కొంతమంది ఆదివారం రావట్లేదు. कुछ लोग इतवार को नहीं आ रहे. కొంతమంది ఏదో సాగు చెప్తున్నారు. कुछ ना कुछ बहाने बताते. कुछ लोग సాగు చెప్తున్నారు. बहाना बताते हैं. ఎప్పుడు కూడా సాగు చెప్పొద్దండి. कभी भी बहाना नहीं बताना. శ్రీజ సంజలు श्रीजा समझा ఎప్పుడు కూడా कभी भी ఎగ్జామ్స్ అని గాని, एग्जाम्स बोलकर, ట్యూషన్లు అని గాని ट्यूशन बोलकर ఆదివారం రాకుండా ఎప్పుడు ఉండలేదు. इतवार को ना आया ऐसे किसी भी दिन नहीं रहा. ఎగ్జామ్స్ అని కూడా కాదు. एग्जाम्स बोल के भी వాళ్ళకి మంచి మార్కులు వచ్చింది. देखो हमेशा उनको अच्छे नंबर ही आया. చక్కగా ఎంబీఏ చదివారు. तो उन्होंने MBA किया है. చూడండి, देखिए ఎంబీఏ చదివారు. MBA किए हैं. తక్కువ చదివారా? क्या कम पढ़ाई की है? చదవలేదు కదా. ऐसा नहीं है ना. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరు ఏమి ఇచ్చిన అర్థం ఏంటంటే, इसलिए कहता है मुझसे अलग होकर आप कुछ भी नहीं कर నా पाओगे. ఆజ్ఞలు పాటించకుండా మీరు ఏమీ చేయలేరు. इसका मतलब मेरे आज्ञाओं का पालन न करने के बिना कुछ भी हासिल नहीं कर మొదటి సంఘం सकते. కూడా पहली అంటే कलीसिया भी అరణ్యంలో ఉన్న సంఘం यानी कि जंगल की जो कलीसिया ఎంతమంది थी, అండి వాళ్ళు? कितने लोग थे वो? 6,03,550 మంది. कितने लोग थे वो? 6,03,550 ఈ लोग. అరణ్యములో సంఘము ये कलीसिया के जो जंगल వీళ్ళు थी, ఐగుప్తు దేశాన్ని దాటిన తర్వాత ये मिस्र देश को पार करने के बाद చూడండి देखिए, వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో చూద్దాం. उनको परमेश्वर ने क्या आज्ञा दिया है. నిర్గమ निर्गमन की पुस्तक 15:26 अध्याय చూద్దాం. 26 वचन देखिएगा. నిర్గమ निर्गमन की 15:26. వాళ్ళ కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది. उनके लिए कि मेमना वध किया गया है. చూడండి, देखिए వాళ్ళు మరి సముద్రంలో కూడా వాళ్ళు బాప్తిసం పొందారు. उन्होंने समुद्र में भी बपतिस्मा लिया लिखा है. చూద్దాం. देखिए निर्गमन की 15:26. 15:26 అందరు తీయండి. सब बाइबल ग्रंथ को खोले. తీస్తే देखिए వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది కదా. जब वो मिस्र में थे उनके लिए कि मेमना का वध किया गया ना. ఆ ఐగుప్తు యొక్క మలినమైనంతని పాపాన్ని అంతని తీసివేశాడు కదా. तो मिस्र की जितनी गंदगी पाप है उसको प्रभु ने दूर कर दिया ना. తీసివేశాడు కదా. निकाल दिया ना. ఎర్ర సముద్రంలో కూడా వాళ్ళు ఆ బాప్తిసం పొందినట్టు రాయబడి ఉంది కదా. तो लाल समुद्र में उन्होंने बपतिस्मा लेने के बराबर है करके लिखा हुआ దేవుడు ना. పాపుల నుంచి వాళ్ళని వేరు చేశాడు కదా. परमेश्वर ने पापी उनसे उन्हें अलग किया ना. కానీ ఇక్కడ చూడండి लेकिन यहाँ देखिए 26లో ఏమంటున్నాడో చూడండి. 26 वचन में क्या लिखा हुआ है. చూడండి, నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని. చూడండి, यदि तू अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने. జాగ్రత్తగా వినండి. ध्यान से सुनो. ఏమంటున్నాడు? क्या कहता है. మీకోసం గొర్రె పిల్ల వధించబడిందా? आपके लिए वध किया गया ना मेमना. వాళ్ళు సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు కదా. समुद्र में बपतिस्मा लिया ना. మరి ఇంకెందుకండి ఇది? फिर और क्या करना है ये. ఇంకెందుకు और क्या मानना है. మనం కూడా అనుకుంటాం. हम भी सोचते నేను हैं. బైబిల్ చదువుతున్నాను ఉదయాన్నే, मैं बाइबल पढ़ता हूँ सुबह నేను सुबह. ప్రార్థన కలిసి చేసుకున్నాను, मैं प्रार्थना करता हूँ. అయిపోయింది. ఇక हो गया बस. ఇంకా ఆజ్ఞ ఎందుకు और పాటించాలి? आज्ञाओं को क्या पालन करना. ఇక్కడ ఏమంటున్నాడు? या क्या कहता है. గొర్రె పిల్ల వధించబడింది, मेमने का वध किया गया. ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిసం పొందారు. लाल समुद्र में बपतिस्मा लिया. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చి వాళ్ళు నడుచుకుంటూ తీసుకొచ్చాడు. दिन में बादल की कंबा, रात को आग की कंबा देकर उनको चला చెప్పులు के ले गया. పాతగలలేదంట, उनके चप्पल पूरे नहीं हुए, पुराने नहीं हुआ. వస్త్రము వాళ్ళ సన్నగిల్లదంట, और उनके कपड़े भी फटे नहीं है. నల్లగా అయిపోలేదు, ना मुख का गंदा हुआ, చినిగిపోలేదు. ना फटा है. అంటే ఒక అర్థమైంది మీకు? आपको समझ में आ रहा है. ఆ బట్టలు మలినం అయ్యలేదంట. तो उनके कपड़े भी गंदे नहीं हुए. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है. వాళ్ళకి చెమట పట్టలేదు అని उनको అర్థం. पसीना तक नहीं आया. చెమట పట్టలేదు. पसीना तक नहीं ఎందుకో आया. తెలుసా? क्यों पता है. చల్లని గాలులు ఇచ్చి अच्छी ठंडी हवा వాళ్ళకి देकर మేఘస్తంభం ఇచ్చాడు. उनको बादल का खंबा అంటే दिया. అగ్ని తగలకుండా. इनकी आग उनको यानी कि सूरज के किरण उन्हें ना लगे. రాత్రి रात को చీకట్లో నడవకుండా अंधेरा ना हो जाए. అగ్ని స్తంభం ఇచ్చాడు. आग के खंबा रोशनी के लिए అయితే दिया. तो फिर వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. उनसे क्या कहता है देखिएगा. నా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీ మీదకి రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. यदि तू अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने और जो उसकी दृष्टि में ठीक है वही करे और उसकी आज्ञाओं पर कान लगाए और उसकी सब विधियों को माने, तो जितने रोग मैंने मिस्रियों पर भेजे हैं उनमें से एक भी तुम पर ना भेजूंगा, क्योंकि मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ. చూసారా देखा ఏమంటున్నాడు? क्या कहता है. వాక్కు శ్రద్ధగా వినమంటున్నాడు. वचन को ध्यान से सुनने के लिए ఆయన बोलता है. దృష్టికి న్యాయమైన చేయమంటున్నాడు. उनकी दृष्टि में जो ठीक है वही करना है. ఆయన ఆజ్ఞలకు విధేయులు కామంటున్నాడు. उनका वचन का अधीन होना है. ఆయన కట్టడలను అనుసరించమంటున్నాడు. उनको विधियों को मानना है. చూసారా? देखा. అప్పుడంట तब
వాళ్ళనైతే ఐగుప్తులలోకి వచ్చిన రోగం ఏ రోగం మీ మీదకి రాదు అన్నాడు. कहता है मिस्र में जितनी महामारी आए कोई भी तुम्हारे पर नहीं आएगा बोला. ఈ రోజు మనము आज हमसे కొత్త నిబంధన సంఘము नया नियम के कलिशा ఆయన వాక్కు శ్రద్ధగా విని उनका वचन को ध्यान से सुने, ఆయన దృష్టిలో కరెక్ట్ అని చేసి, उनकी नजर में जो ठीक ठीक है वही करे, అర్థమవుతుందా, समझ ఆయన रहे हैं? ఆజ్ఞలకు విధేయులై उनकी आज्ञाओं को विधेयता दिखाए, ఆయన కట్టలను అనుసరించిన ఎడల उनकी विधियों को मानने से ఈ ప్రపంచంలో ఉన్న రోగాలు ఏ రోగాలు కూడా మన మీదకి రాదు. इस दुनिया में कितने सारे रोग है, कोई भी रोग हमारे पर नहीं आएगा. వాళ్ళైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, वो तो मिस्र से बाहर आ गए हैं, మనము हम ఈ లోకం నుంచి బయటకు వచ్చాము. हम इस संसार से बाहर आ गए हैं, మనం ఈ లోకంలో లేవండి. हम इस संसार में नहीं है. ఈ లోకస్తులు చూడండి, इस संसार के लोगों को देखो, ఆదివారాలే చికెన్లు వండుకుంటారు. इतवार को ही चिकन बनाना है. నేను లోకంలో ఉన్నప్పుడు जब मैं संसार के अनुसार था, ఆదివారం ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళేవాడిని. इतवार को सुबह सुबह मार्केट में जाता था. నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు जब मैंने परमेश्वर को नहीं माना, నా రొటీన్ ఏం తెలుసా, मेरा काम क्या पता है, నా రొటీన్ ఏం తెలుసా, दिन भर का काम. నేను ఉదయాన్నే 8 గంటలు లేచేవాడిని. सुबह 8 बजे उठता था, రంగోలి అనే పాటలు వచ్చాయి, रंगोली करके पिक्चर का गीत आता था, సినిమా పాటలు వచ్చాయి, पिक्चर के गीत आते थे హిందీ टीवी में, పాటలు రంగోలి అని हिंदी का गीत टीवी में आता था, టీవీలో అవి చూసేవాడిని. वो देखता था. తర్వాత और उसके बाद ముఖం కడుక్కునేవాడిని. मुंह धोता. 10 गंటలకి 10 बजे బజార్కి వెళ్ళి बाजार में जाकर చికెన్ తీసుకొచ్చేవాడు. चिकन लेके आता था, చికెన్ తీసుకొచ్చి लाकर చక్కగా వండుకొని अच्छी तरह पकवा कर చక్కగా పిల్లలు మేము కూర్చొని हम और बच्चे बैठ कर చక్కగా తినేవాళ్ళం. और अच्छी तरह मजा से खाते మాకు थे. సంఘం లేదు, हमारे लिए कलिशा नहीं थी, సహవాసము లేదు, न संगति थी, మాకు ఏమీ లేదండి. हम कुछ नहीं అప్పుడు जानते. నేను క్రైస్తవుడు కాదా, तब मैं मसीह में नहीं हूँ क्या? నేను క్రైస్తవుణ్ణి. मैं बोलता था मैं मसीह में हूँ. జాగ్రత్త గమనించండి, ध्यान से सुनना. అప్పుడు కూడా నేను క్రైస్తవుణ్ణే. भी मैं मसीह में हूँ. ఏ క్రైస్తవుడు అండి, इस प्रकार का ఆజ్ఞలు పాటించని క్రైస్తవుడు, आग्रहों को पालन ना करने वाला ఆయన मसीहा. దృష్టిలో న్యాయమైంది చేయని క్రైస్తవుణ్ణి, उनकी दृष्टि में जो ठीक है वो ना करने वाला ఆయనకి था. విధేయులు కాని క్రైస్తవుణ్ణి, उनके ना विधेयता दिखाने वाला मसीह था. ఆయన కట్టడలకు లోబడని క్రైస్తవుడు. उनकी विधियों को ना अधीन होता था. అందుకే అన్నాడు, इसलिए कहता है, నువ్వు పుట్టుకతో క్రైస్తుడువా, क्या आप पैदाइशी मसीह में हो? మధ్యలో ఏదైనా రోగం వస్తే యేసు ప్రభువుని నమ్ముకున్నావా, क्या बीच में बीमारी होने से क्या यीशु पर विश्वास किया हो? ఎలా నమ్ముకున్నా సరే कैसे भी विश्वास क्यों ना किया हो, మంచిది, अच्छी बात है, మంచిది. अच्छी बात है. కానీ लेकिन నీవు బాప్తిసం తీసుకున్నావు, बपतिस्मा लिया हो, బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఒక శపథం చేసావు. आप बपतिस्मा के वक्त एक शब्द खाया था. తెలుసా మీకు ఏ శపథం చేసావు? क्या शब्द खाया था आपको पता है? ఏ విపత్తులు వచ్చినా, రోగాలు వచ్చినా, రొప్పులు వచ్చినా, ఏదొచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. कोई भी समस्या, बीमारी, अकाल, संकट, कोई भी परेशानी आ जाए मैं प्रभु को नहीं छोड़ूंगा. సంఘంలో చక్కగా వచ్చి ఎదుగుతాను, मैं कलिशे में अच्छी तरह बढ़ूंगा, సంఘంలో ఎదుగుతాను, कलिशे में बढ़ूंगा, ఆయన ఆజ్ఞలను పాటిస్తాను. उनकी आज्ञाओं को पालन करूंगा. అందుకే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయటానికి యేసు ప్రభు వచ్చాను అని రాయబడి ఉంది. इसलिए लिखा हुआ है व्यवस्था को पूरा करने के लिए मसीह यीशु आया है. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏం రాయబడి తెలుసా, व्यवस्था में क्या लिखा हुआ है? మొదటి దినమును పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, पहला दिन भी पवित्र कलिशे के रूप में इकट्ठा होना है, 7వ దినం కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. 7वां दिन भी पवित्र कलिशे के रूप में ఈ इकट्ठा होना ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. है. ये व्यवस्था में लिखा हुआ है. యేసు ప్రభు ఏమన్నాడు, मसीह यीशु ने क्या कहा? ధర్మశాస్త్రాన్ని నేను పూర్తి చేయడానికి వచ్చాను అన్నాడు. व्यवस्था को मैं पूरा करने के लिए आया हूँ बोला. 10:4 చదువుదాం, రోమియోలు రాసిన పత్రిక रोमियो की पत्री 10 का 4 पढ़ेंगे. 10:4 10 का 4 रोमियो. అక్కడ ఏం రాయబడి చూడండి, क्या लिखा देखिए. చూడండి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. क्योंकि हर एक विश्वास करने वालों के लिए धार्मिकता के निमित्त मसीह व्यवस्था का अंत है. చూసారా, ధర్మశాస్త్రానికి ఈయన సమాప్తి అయి ఉన్నాడు. व्यवस्था का मसीह यीशु जो है अंत है. తర్వాత మీరు और देखिए మత్తయి సువార్త కూడా 5వ అధ్యాయం చదివితే मत्ती की 5वें अध्याय भी देखिए. 5వ అధ్యాయం 17 కూడా చదవండి. 5 की 17 देखिए. 17 ఏమని చూద్దాం. 5 की 17 में क्या लिखा? ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయి వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ये ना समझो कि मैं व्यवस्था या भविष्यवक्ताओं की पुस्तकों को लोप करने आया हूँ, लोप करने नहीं परंतु पूरा करने आया हूँ. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. क्योंकि मैं तुमसे सच कहता हूँ कि जब तक आकाश और पृथ्वी टल ना जाए तब तक व्यवस्था से एक मात्रा या एक बिंदु भी बिना पूरा हुआ नहीं टलेगा. అందుకనే ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందంటే, व्यवस्था में क्या लिखा हुआ है? మొదటి దినమును పరిశుద్ధ సంఘంగా కూడుకోండి. पहला दिन भी पवित्र कलिशे के रूप में इकट्ठा हो. మీరు కావాలంటే నిర్గమాకాండము 12:16 కనుక చదివితే మీరు निर्गमन की 12 का 16 में देखिएगा तो రండి చూడండి. देखिएगा 16, निर्गमन की 12, 12,
12-16 వచనం కనుక చదివితే 12 का 16 देखिएगा तो అక్కడ చూడండి, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. निर्गमन की 12-16 पहले दिन एक पवित्र सभा और 7वें दिन भी एक पवित्र सभा करना। उन दोनों दिनों में कोई काम ना किया जाए, केवल जिस प्राणी का जो खाना हो उसी का काम करने की आज्ञा है। జాగ్రత్తగా విన్నారా? ध्यान से सुना ఏమంటున్నాడు? क्या कहता है? మొదటి దినము పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, पहला दिन पवित्र सभा बनना है, 7వ దినం పరిశుద్ధ సంఘం కూడుకోవాలి. 7वें दिन भी पवित्र सभा इकट्ठा होना है। మొదటి దినం అంటే ఏంటి? पहला दिन यानी कि ఆదివారం. इतवार। 7వ దినం అంటే ఏంటి? 7वां दिन कौन सा? శనివారం. शनिवार। 7వ దినము ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్న సంఘము ఎందుకు వాళ్ళు విశ్రాంతి దినాన్ని 7వ దినం పాటించారంటే, तो जंगल में रहने वाले कलिसिया 7वां दिन को ही क्यों विश्राम दिन का उन्होंने पालन किया है कि దేవుడు 6 రోజులు సృష్టి చేసి परमेश्वर 6 दिन काम किया, 7వ రోజు విశ్రమించాడు. 7वां दिन उन्होंने आराम किया, అందుకని వాళ్ళు ఆ దినాన్ని 7వ దినంగా పాటించారు. इसलिए उस दिन को 7वां दिन बोलकर उन्होंने पालन किया। కొత్త నిబంధన భక్తులమి, नया नियम के भक्तगण, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన భక్తులమి मसीह के लहू के द्वारा धुले हुए भक्तगण ఆదివారం ఎందుకు కూడుకోవాలంటే, इतवार को क्यों इकट्ठा होना है? ఆయన విశ్రాంతి దినానికి మరుసటి రోజు తిరిగి లేచెను అని రాయబడి तो ఉంది. ये लिखा हुआ है कि वो शब्द के दूसरा दिन वो जी उठा है करके लिखा है। ఇది కావాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుకోండి. అంటే మన సువార్తల్లో ఆఖరి మరి అధ్యాయాలు చదువుకుంటూ ఉంటే अगर चाहिए तो आप सुसमाचारों के 4 किताबों में आखिरी अध्याय को पढ़ोगे तो అక్కడ విశ్రాంతి దినానికి మరుసటి రోజు ఆయన యేసు ప్రభు లేచాడు అని రాయబడి ఉంది. ये लिखा गया है कि विश्राम दिन के दूसरे दिन यीशु मसीह जी उठा। అంటే విశ్రాంతి దినం అంటే ఏంటి? विश्राम दिन कौन सा है? 7వ రోజు. 7वां दिन। 7వ రోజుకి తిరిగి లేచాడంట. विश्राम दिन के दूसरे दिन जी उठा, అంటే 7వ రోజుకి 2వ రోజు, विश्राम दिन की दूसरा दिन, అంటే ఆదివారం లేచాడు. यानी कि इतवार को जी उठा। కాబట్టి కొత్త నిబంధన భక్తులు इसलिए नया नियम के भक्त ఆదివారము కూడుకుందాము, इतवार को इकट्ठा होना है, ఆదివారం రొట్టె విరచాలి. इतवार को रोटी तोड़नी है। నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? आप तो बपतिस्मा लिया है? బాప్తిస్మం తీసుకున్నావా? बपतिस्मा लिया है? రొట్టె విరచలో పాలు పొందుతున్నావా? रोटी तोड़ने में शामिल हो रहे हो? చెప్పండి. बताओ, రొట్టె తీసుకుంటున్నావా? क्या रोटी तोड़ रहे हो आप? రొట్టె తీసుకోకపోతే 3 దెబ్బలు తగులుతాయి అంట. तो रोटी ना लेने से, प्रभु भोज ना लेने से 3 प्रकार का मार पड़ेगा। 3 దెబ్బలు తగులుతాయి. 3 प्रकार का मार। ఒకటి బలహీనలు అయిపోతారు, एक तो कमजोर हो जाओगे, రెండోది రోగులు అయిపోతారు, दूसरा रोगी बने रहोगे, మూడోది అకాల మరణాలు వస్తాయి. तीसरा जो है अचानक मृत्यु आ जाएगा। చూడండి, देखिएगा 1 కొరింథీ पहला कोरिन्थी 11వ అధ్యాయము 11वें अध्याय 30వ వచనం రాయబడి ఉంది. वचन 30 में ये लिखा हुआ 3 है, దెబ్బలు తగులుతాయి అంట. 3 प्रकार के मार पड़ेगा। చూడండి, 1 కొరింథీ पहला कोरिन्थी 11వ అధ్యాయము 11 अध्याय 30వ వచనం రాయబడి ఉంది. చూడండి, 30 वचन 30 में लिखा है, इसी कारण तुम्हें बहुत से निर्बल और रोगी और बहुत से सो भी गए। 11:30 ఏమని రాయబడి ఉంది? ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూసుకోండి జాగ్రత్త, ఏం రాయబడి ఉందో. देखिए क्या लिखा हुआ है। నిద్రించున్నారు మీరు అనుకుంటున్నారు, सो गए मतलब आप सोचते हो చనిపోతున్నారు అనుకుంటున్నారు. हाँ मर रहे होंगे, అందరూ చనిపోతారు కదా. हाँ सभी मर जाएंगे ना। మూల భాషలో అది కాదండి. मूल भाषा में वो नहीं है। అనుకోకుండా అకాల మరణం అంటే జబ్బులు వచ్చి కూడా తగ్గకుండా, అంటే ఇది ఒక శాపం. మనం ప్రభు భోజనం తీసుకోకపోవటం ఒక శాపం. प्रभु भोज ना लेना एक शाप है। నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, आप बपतिस्मा ले चुके हो, తిరిగి జన్మించావు, आप नया सिरे से जन्मा है, నీటి ద్వారా జన్మించావు. पानी के द्वारा जन्म लिया। ఎండను धूप बोलकर, అంటే నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. यानी कि इसका मतलब आप देह का ख्याल कर रहे हो। ఎండను धूप बोलते हो, ఆ ఎండలో ఏడెళ్దాం, हाँ धूप में कहाँ जाएंगे, ఇంత దూరం ఏడెళ్దాం, इतना दूर कहाँ जाएंगे, తర్వాత పిల్లలు ఉండారు, हाँ बच्चे हैं, మనం ఎందుకు? हाँ तकलीफ పిల్లలు होगी। దేవుడిచ్చిన దానం నీకు. बच्चे आपको परमेश्वर ने दिया दान है, ఆ పిల్లలు నీకు దేవుడిచ్చాడు. परमेश्वर ने दिया है ना वो बच्चे आपके। వాళ్ళ నుండి నువ్వు దేవుడిని వదులుకుంటావా? क्या उनके लिए प्रभु को दूर हो जाओगे? प्रभु से। శరీరం నీకు దేవుడిచ్చాడు, ये शरीर प्रभु ने आपको दिया है, ఈ అంగాలు దేవుడు నీకు ఇచ్చాడు. इन अंगों को परमेश्वर ने दिया है। ఈ అంగాలు మరి కాపాడుకోవటానికి దేవుని వదులుకుంటావా? इन अंगों को, देह को बचाने के लिए क्या परमेश्वर को छोड़ोगे? నాకు పనులు అంటాం, बोलेंगे मेरे पास बहुत सारे काम है, నాకు ఉద్యోగం అంటాం, नौकरी बोलोगे, మంచిదే.
अच्छी बात है। నేను దానికి ఒక విషయం చెప్తున్నాను. मैं उसके लिए एक विषय बताऊंगा। నాకు ఆదివారం సెలవు ఇట్లేదు, मुझे इतवार को छुट्टी नहीं दे रहे, నేను నమ్ముతాను. मैं भरोसा करता हूँ। కానీ लेकिन నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా? क्या उपवास रह के छुट्टी के लिए प्रार्थना करते हो? అయ్యా నాకు ఆదివారం సెలవు ఇట్లేదు అయ్యా, प्रभु मेरे को इतवार को छुट्टी नहीं दे रहे, అయ్యా మేడంకు మంచి మనసు అయ్యా, मैडम को अच्छा मन दो प्रभु, బాస్కు మంచి మనసు అయ్యా. बॉस को अच्छा मन दो। నువ్వు ఉపవాసాలు ఉంటున్నావా? क्या उपवास रखते हो? నువ్వు కన్నీరు గారుతున్నావా? आप आंसू बहाते हो? అసలు నీకు ఆదివారం సెలవు దొరకడం నువ్వు కన్నీరు గారుతున్నావా? इतवार को छुट्टी चाहिए बोल के आंसू बहाते हो? పాస్టర్ గారు చెబుతున్నావా? क्या पासवान को बोलते हुए बात పాస్టర్ అమ్మ చెబుతున్నావా? पास्टर को बताते हो? అయ్యా నాకు ఆదివారం సెలవు దొరకలేదు, मेरे को इतवार को छुट्टी नहीं मिल रही, మీరు ప్రార్థన చేయండి, आप प्रार्थना कीजिए, నేను కూడా ప్రార్థన मैं చేస్తాను. भी प्रार्थना లేదు నా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి, या तो मेरे घर में उपवास की प्रार्थना रखो, నా ఇంట్లో ఒక రోజు ఉపవాస ప్రార్థన मेरे పెట్టండి. दिन में मेरे घर में एक दिन उपवास की प्रार्थना रखो। పెడితే अगर ऐसा ఆ रखो మేడంకు మనసు మారుద్దాము. वो मैडम का मन बदल जाए, क्या पता। మీకు విషయం చెప్పమంటారా? एक बात और बताऊं, నేను ఎస్పీ దగ్గర ఉన్నాను, मैं एसपी पास था, తెలుసా మీకు? आपको पता है ना, 20 సంవత్సరాలు 20 साल ఎస్పీ దగ్గర ఉండాలి. एसपी के पास रहा, ఆదివారం రమ్మనేవాడు, इतवार को बोलता था आने के लिए, ఆదివారం రమ్మనేవాడు. इतवार को बुलाता మీకు था। తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? आप जानते हो पुलिस डिपार्टमेंट कैसी होती है? మీరు ప్రైవేట్ ఉద్యోగాలు, आपका तो प्राइवेट नौकरियां है, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో मैं ఉన్నాను. पुलिस डिपार्टमेंट में था, ఆదివారం రమ్మనేవాడు, इतवार को बोलता था आने के అసలు लिए, ఆదివారం నేను పోయేవాడిని. मैं बिल्कुल नहीं जाता था। ఒకసారి एक एक बार ఖచ్చితంగా రమ్మంటే बिल्कुल आना है करके बोलेगा तो కన్నీరు గాచి ప్రార్థన చేసేవాడు. आज सुबह के प्रार्थना करता నేను था, బుధవారం నుండి ప్రార్థన చేస్తా मैं ఉండేవాడు. बुधवार से प्रार्थना करता ప్రభు था, ఢిల్లీలో ఎలాంటి సంఘటనలు జరగకుండా, दिल्ली में ऐसी कोई घटना ना होने पाए, అయ్యా ఆదివారం సెలవు లేకుండా ఉంటుందేమో, अब इतवार को कहीं छुट्टी ना मिले, తప్పనిసరి అవుద్దాము. कहीं मजबूरी ना हो బుధవారం जाए, నుంచి నేను ప్రార్థన చేస్తా मैं ఉంటాను. बुधवार से प्रार्थना करता అంటే నేను रहता దేవుడితో పోరాడుతూ हूं, ఉంటాను. यानी कि मैं मुकाबला करता हूँ प्रभु के ప్రభు साथ। నాకు సెలవు కావాలి, प्रभु मुझे छुट्टी నాకు चाहिए, సెలవు కావాలి ప్రభు. छुट्टी चाहिए, నేను ఉపవాసాలు ఉంటాను. मैं उपवास रहता था। నువ్వు అలా పోరాడుతున్నావా? क्या आप ऐसा मुकाबला कर रहे हो? కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं ఏం చేస్తారండి సెలవు దొరకట్లేదు. क्या करे, छुट्टी नहीं मिल रहे, మంచిదే, अच्छी बात है, దొరకట్లా, नहीं मिल కానీ रही నువ్వు छुट्टी। పోరాడుతున్నావా? क्या आप मुकाबला कर रहे हो प्रार्थना నువ్వు में? దేవుడితో పోరాడుతున్నావా? प्रभु के सम्मुख मुकाबला నాకు कर, ఆదివారం సెలవు मुझे కావాలి, इतवार को छुट्टी चाहिए, నా కుటుంబంతో పాటు నేను వెళ్ళాలి, मेरे परिवार समेत मुझे जाना है चर्च లేకపోతే में, ఆశీర్వాదాలు ఉండవండి. नहीं तो आशीष नहीं रहेगा। మీరు అనుకుంటున్నారు आप सोचते हो ఆశీర్వాదాలు అంటే ఏంటి తెలుసా? आशीर्वाद का मतलब क्या पता है? ఇల్లు కట్టుకోవటము, घर बनाना, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవటం, बच्चों की शादी ब्याह करना, ఉద్యోగాలు రావటము, नौकरियां मिलना, ఉద్యోగాలు రావటము, नौकरियां मिलना, ప్రమోషన్లు రావటము, प्रमोशन आना, మంచిగా ఆహారం తింటము, अच्छी भोजन वस्तुएं खाना, 3 పూటలు తింటము, तीनों टाइम खाने को मिलना, చికెన్లు మటన్లు తింటము, चिकन मटन खाना, ఇవి మళ్ళీ నా పిల్లలు మంచి మంచి చదువులు చదవటము. या मेरे बच्चे अच्छे अच्छे पढ़ाई करना। ఇది అనుకుంటున్నారు ఆశీర్వాదాలు. आप सोचते हो ये सब ఈ आशीष है, ఆశీర్వాదాలు కావండి. ये आशीर्वाद नहीं है। ఆశీర్వాదాలు ఆకాశము గతించిన భూమి గతించిన మనతో పాటు వచ్చే ఆశీర్వాదాలు. आशीर्वाद वो है कि आशीष वो है कि पृथ्वी आकाश टल जाए तो भी हमारे साथ आने वाला है, అవి మనతో పాటు అంతమైపోవు. तो हमारे साथ इस संसार में अंत ना होंगे। ఇవన్నీ కూడా మనతో పాటు మనం చచ్చిపోయినాక అంతమైపోయాయి. जितने हम इस संसार की आशीष समझते हैं ये सब कुछ हमारे साथ खत्म हो जाएगा। నువ్వు ఎక్కువ దిన చక్కగా ఆరోగ్యంగా ఉన్నా, और अच्छे दिन तो बहुत दिन तक तुम अच्छी तबीयत से నీ పిల్లలు रहा, బాగా డిగ్రీలు చదివినా, आपके बच्चे अच्छा डिग्री हासिल మంచి किया, ఇల్లు కట్టుకున్నా, अच्छी घर बनाया, ఇవన్నీ ఏమైపోతాయండి? ये सब कुछ क्या होगा? భూకంపం రాంగలే, भूडोल आते ही భూకంపం రాంగలు ఏమవుతాయి? भूडोल आते ही భూమిలో क्या? కలిసిపోతాయి. धरती में मिल जाएगा। ఆశీర్వాదాలు అలా కలిసిపోతాయా? क्या आशीष ऐसा मिल जाएगा? ఆశీర్వాదాలు అలా కలిసిపోవు. आशीष ऐसा नहीं मिलेगा। ఆశీర్వాదాలు నీతో పాటు వస్తాయి. आशीष जो है आपके साथ आएगा। అందుకే చూడండి इसलिए देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 25వ అధ్యాయం, 25 अध्याय, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా परमेश्वर के द्वारा आशीष पाए हुए लोग, రండి. देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 21:34 చూడండి, 25:34 చూడండి ఒకసారి. 25 अध्याय का 34 वचन में అక్కడ ఏం देखिएगा। రాయబడిందో చూద్దాం ఒకసారి. आप वहाँ क्या लिखा है देखो। ఆ, तब 25 राजा अपनी दाहिने ओर वालों से कहेगा, हाँ। हे मेरे पिता के धन्य लोगों, हाँ। आओ उस राज्य के अधिकारी हो जाओ सुचरा? जो जगत के आदि से तुम्हारे लिए तैयार किया गया ఇక్కడ है। ఏమంటున్నాడు? क्या कहता है? ఏమన్నాడు? కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. तो लिखा है दाहिने ओर लोगों को देखकर मेरे पिता के द्वारा आशीष पाए गए लोगों, ఆశీష్ పాయగయ లోగం. आशीष पाए गए लोगों। ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? वो कहाँ जा रहे हैं? పరలోకానికి వెళ్తున్నారు. स्वर्ग में जा रहे हैं, అది ఆశీర్వాదం. वो है आशीष। మరి ఎంత ఏంటండి? ये बाकी सारा कुछ क्या है? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, आप घर बनाया, కృప. ये कृपा है। అంటే यानी कि నీకు ఏదైతే యోగ్యం కాదో యోగ్యంగా చేశాడు. आप उसका लायक नहीं है, फिर भी प्रभु ने उस लायक बनाया। నీ పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, आपके बच्चे अच्छी पढ़ाई कर रहे हैं, కృప. ये कृपा है। నీకు డబ్బులు లేకపోయినా आपका पैसा नहीं आपके पास, దేవుడు ఎట్లో కట్ల మేము గడుపుతున్నాడు. प्रभु आपको चला रहे, ఇది కృప. ये कृपा है, ఇవన్నీ కృపలు. ये अनुग्रह के द्वारा है। ఈ కృప గనక
మనకి ఈ భూమి మీద ఉంటే ये अनुग्रह हमारे साथ रहेगा, మనం ఆశీర్వదించబడతాము, हम आशीष में बढ़ना है, కృప ద్వారే రక్షించబడ్డాము. अनुग्रह के द्वारा ही उद्धार पाए हैं। అందుకనే इसलिए మీరు ఆజ్ఞను పాటించే వాళ్ళుగా ఉండండి. आज्ञाओं को पालन करने वाला बने। దీన్ని ఏమంటామంటే సిద్ధపడటం అంటాం. इसको हम कहेंगे तैयार हो जाना। అప్పుడు तब ఆత్మ आत्मा పెండ్లి కుమార్తె और दुल्हन రమ్ము. कहता है आ। దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? రా. आ। రాకడ సిద్ధమైపోయింది, రా. आगमन तैयार है, आओ। పెళ్లి కుమార్తె నువ్వేమంటావు? आप दुल्हन आप क्या कहते हो? నేనేమంటాను? मैं क्या कहूंगा? ఏమంటాను? क्या कहूँ? రా ప్రభువా, आप प्रभु నేను సిద్ధపడి ఉన్నాను. मैं तैयार हूँ। వినువాళ్ళు ఏమంటారు? सुनने वाले भी क्या అంటే कहेंगे? నువ్వు పెళ్లి కుమార్తె సంఘము, आप तो दुल्हन की कलिशा हो, నీలో ఏ కల్మషం లేదు, आपके अंदर कोई गंदगी नहीं है, ఏ ఆజ్ఞ కూడా నువ్వు పాటించకుండా ఉంటలా. किसी भी आज्ञा का उल्लंघन नहीं किया आपने। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो 10 ఆజ్ఞలు పాటించి 10 ఆజ్ఞల్లో 10 आज्ञाओं में 9 ఆజ్ఞలు పాటించి 9 आज्ञाओं का पालन किया। ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా अगर एक आज्ञा का भी उल्लंघन किया, 10 ఆజ్ఞలను పాటించడానికి బరాబర్ లెక్క అని యాకోబు గారు చెప్పాడు. याकूब ने लिखा है कि 10 की 10 आपने पालन नहीं किया। 10 ఆజ్ఞలు 10 आज्ञाओं में 9 ఆజ్ఞలే పాటిస్తున్నావు. 9 आज्ञाओं को पालन करते हो। నువ్వేమనుకుంటావు? आप क्या सोचते हो? ఒక్క ఆజ్ఞే కదా, एक ही तो आज्ञा है, ఒక్క ఆజ్ఞే కదా एक ही तो आज्ञा है, అనుకుంటావు. ये सोचते हो। కానీ लेकिन 10 ఆజ్ఞలు పాటించడానికి లెక్కే అంటున్నాడు. कहता है 10 की 10 पालन नहीं किया बोलता है। అందుకని इसलिए మనం రాకడలో ఎత్తబడాలంటే हम आगमन में उठा लिया जाना है। ఇప్పుడు तो మొదటి రాకడే అయిపోయిందండి. पहला उनका प्रत्यक्षता प्रकट होना हो गया, దానిలో మనం సిద్ధపడ్డాం. उसी के द्वारा हम तैयार हो ఇప్పుడు गए। పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసుని చెప్పింది సిద్ధపడటం. पवित्र आत्मा परमेश्वर अपने दास के द्वारा बताते हैं हम तैयार हो పెండ్లి गए। కుమార్తెగా సిద్ధపడ్డాం మనం. दुल्हन के रूप में हम तैयार हो అంటే गए। బాహ్య సంఘం నుంచి అంతరంగ సంఘంలోకి వెళ్ళాం. यानी कि बाह्य कलिशा में से अंदरूनी कलिशा में गए हैं। ఇప్పుడు బాహ్య సంఘంలో ఉన్న వాళ్ళు ఏమనాలి? तो बाह्य कलिशा में रहने वाले क्या बोलना है? వాళ్ళు రమ్ము అనాలి. वो भी कहना है आ। పెండ్లి కుమార్తె సంఘం అంటే दुल्हन की कलिशा यानी कि అంతరంగ సంఘంలోకి వెళ్ళినోళ్ళు. अंदरूनी कलिशा में पहुंचने వీళ్ళు वाले। బాప్తీసాలు ये తీసుకున్నారు, लोग बपतिस्मा ले चुके వీళ్ళు हैं, కాళ్ళు కడుక్కోవటంలో సామిల్ అవుతున్నారు. ये लोग पैर धोने में भी सहभागी होते हैं। కొంతమంది कुछ लोग నా ప్రబోజనం లేదు, प्रभु भोज नहीं लेते, నా కాళ్ళు కడుక్కోవటంలో లేదు, ना पैर धोने में शामिल होते हैं। మరి దేనిలో ఉన్నారండి? फिर कैसे किसमें है? ఏమి తిందుమా, क्या खाए, ఏమి తాగుదమా, क्या पिए, ఏమి ధరించుదమా, क्या पहने, ఎలా మా బిడ్డలు, कैसा हमारे बच्चे, ఎలా మాది అనుకుంటున్నాం. हमारा जिंदगी कैसा कैसा चलेगा, यही सोचते हैं। అది తప్పండి. ये सब गलत है। దేవుడు మనకు అన్ని మంచిగా ఇచ్చాడు. परमेश्वर ने हमारे लिए सब कुछ दिया अच्छा। ఈ దేహాలతోటి దేవుని మహింపరచాలి. इन्हीं देह के साथ परमेश्वर का महिमा करना है। అందుకే దేవుడు ఆదాము అవ్వలని పరిశుద్ధంగా సృష్టించాడు. इसलिए परमेश्वर ने आदम हव्वा को पवित्र बनाया है, పరిశుద్ధంగా సృష్టించాడు. पवित्र बनाया है। మళ్ళీ ఆ పరిశుద్ధత రావాలి భూమి మీదకి. इसी प्रकार का पवित्रता फिर से ఆ आना है। పరిశుద్ధతను ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. उसी पवित्रता को आदम हव्वा ने खो चुके हैं। పోగొట్టుకున్నారు. खो चुके ఆ हैं। పోగొట్టుకున్న దాన్ని మరలా తీసుకురావాలని తన కుమారుని పంపించాడు. जितना खो चुके हैं उसी को फिर लेके आना करके अपने पुत्र को भेजा है। ఇప్పుడు కుమారుడు వచ్చినా కూడా अभी पुत्र आने के बावजूद भी మనం పాపంలోనే ఉంటే, फिर हम पाप में ही रहेगा तो, ఆజ్ఞలు పాటించకుండా ఉంటే, आज्ञा को पालन नहीं करेगा तो। కుమారుడు వచ్చాడు. पुत्र तो आ गया, కుమారుడు వచ్చింది ఎందుకు? क्यों आया है पुत्र? ఆయన ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు మనకి? उन्होंने आज्ञा क्यों दी है हमारे लिए? ఇంతవరకు దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు మీరు గమనించారా? अभी तक प्रभु के दास के द्वारा पवित्र आत्मा ने जो बातें की है आपने समझ लिया? ఈ రోజు నీ మరణం అయితే अगर आज का दिन ही आपकी मृत्यु होगा तो మీకు తెలిసిన ఒక విషయం చెప్తున్నాను. आप जानने वाले एक विषय बताता हूँ। మన ఢిల్లీలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు. दिल्ली में एक पास्टर था, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. अच्छी तबीयत थी उनकी, కానీ కొంచెం ఆయనకు ఆరోగ్యం తప్పింది. थोड़ा तबीयत खराब लगा। 2 రోజుల క్రితం మాట ఇది. 2 दिन पहले की बात है, 2 రోజుల కింద మాట. 2 दिन की पहले జాగ్రత్తగా बात, ध्यान से सुनना। ఆయన అన్నాడు, उन्होंने कहा ఇంకొక పాస్టర్ తోటి एक और पास्टर जी से, నాకు ఆరోగ్యం బాగాలేదు, मेरा तबीयत ठीक नहीं लग रहा है, నాకేందో ఒక రకంగా ఉంది, कुछ अजीब सा लग रहा है, నా కుమార్తె బెంగళూరులో ఉంది, मेरे बेटी बेंगलुरु में है, నేను బెంగళూరు వెళ్తున్నాను, मैं बेंगलुरु जा रहा हूँ, సంఘం కొంచెం చూసుకో आप कलिशा को देख लेना అని थोड़ा, చెప్పాడు. बोल दिया। అని ఫ్లైట్ ఎక్కాడు. ये बोलकर फ्लाइट में चढ़ गया। ఫ్లైట్ ఎక్కాడు. फ्लाइट में चढ़, ఫ్లైట్ ఏం జరిగిందంటే కింద నుంచి అట్లా టేకప్ అయ్యి వెళ్ళిపోయింది పైకి. फ्लाइट जैसे नीचे से टेकअप होके ऊपर गया, హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చచ్చిపోయాడు. फ्लाइट में ही हार्ट अटैक हो गया, खत्म हो गया। జాగ్రత్తగా నండి పిల్లారా, ध्यान से सुनिए प्रियो, జాగ్రత్తగా నండి. ध्यान से सुनिए। ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు. कब मृत्यु आएगा पता नहीं। ఫ్లైట్ పైకి వెళ్ళిపోయింది, फ्लाइट तो ऊपर गया, చచ్చిపోయాడు. బయటలో फ्लाइट में ही खत्म हो गया, ఫ్లైట్ నుంచి చచ్చిపోయాడు. फ्लाइट में ही खत्म हो गया। ఈ రోజే నీవు నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే अगर आज के दिन ही आप या मैं इस संसार से चले जाना हो तो పరలోకానికి వెళ్తామా? क्या स्वर्ग में जाएंगे? ఆత్మయు పెండ్లి కుమార్ రమ్ము అంటే, రమ్ము ప్రభువా నేను నిశ్చింతమని అంటావా? आत्मा और दुल्हन कहता है आ, तो सुनने वाला आप भी क्या ये कह पाएंगे हाँ प्रभु आओ? इस तरह का निश्चय है आपके अंदर? గుండె మీద చేసుకొని छाती में हाथ रख, రా ప్రభు నేను పరిశుద్ధంగా ఉన్నాను. हाँ प्रभु मैं पवित्र हूँ। కానీ ఈ రోజు దైవదాసు చెప్పిన మాటల్లో ఏదైనా నీలో తక్కువదనం ఉంటే, आज प्रभु के दास के द्वारा आत्मा ने जो बात की उनमें से कुछ कमी आपके अंदर నీకు है, నువ్వే
పరీక్షించుకో, अपने आप को जांचो, అదే అంటాడు यही कहता है। కొరింథీ రాసిన పత్రికలో कोरिन्थियों की लिखी पत्री में 11వ అధ్యాయంలో 11 अध्याय में కింద ఏమంటాడు చూడండి ఒక మాట. 1వ కొరింథీ 1 कोरिन्थी 11 में नीचे क्या कहते देखिएगा। మీరు విమర్శించుకొని అంటున్నాడు చూడండి. 30లో కింద రాస్తే 31లో అయితే మనలను మనమే విమర్శించుకుని ఇలా తీర్పు పొందకపోదుము. 1 कोरिन्थी 11:31 में लिखा है, यदि हम अपने आप को जांचे तो दंड ना पाते। చూసారా, देखा, మనకు మనమే విమర్శించుకోవాలి. अपना आप को ही जांचना ఇప్పుడు है। దైవదాసుల ద్వారా మాట్లాడిన మాటలో अभी प्रभु अपने दास के द्वारा बोलने वाली बातें, అందులో ఏదైనా తక్కువ ఉందా నీకు? इस प्रकार कोई कमी आपको दिखाई दी आपके अंदर? నాలో తక్కువ ఉంది ప్రభువా? मेरे अंदर ये कमी है प्रभु। దైవదాసు చెప్పిన దాంట్లో కొన్నిట్లో నేను లోపల प्रभु के दास के द्वारा आपने जो बताया उनमें से कुछ कमियां है मेरे अंदर। నువ్వు నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే आप और हम इस संसार के छोड़ के चले जाने के बाद ఎవరు భార్య అండి, किस कौन पत्नी, ఎవరు పిల్లలండి, कौन है बच्चे, యాడండి ఇళ్ళు, कहाँ है घर बार, ఎక్కడండి ధనం, कहाँ धन है हमारा, ఎక్కడండి ఉద్యోగాలు, कहाँ है नौकरियां, ఏముండయండి? सारा कुछ कहाँ जाएगा। దేనికోసమైతే మనం పాకులాడి దేవుని ఆజ్ఞలు పాటించట్లేదో, हम जिस चीज के लिए प्रयास करके परमेश्वर के आज्ञाओं को पालन नहीं कर रहे, దేనికోసమైతే మనం సాకులు చెప్తున్నామో, जिसके लिए हम बहाने बताते हैं, రేపు నువ్వు నేను చనిపోయిన తర్వాత कल का दिन आप और हमारे मृत्यु होने के बाद నువ్వు ఎవరిని ఎత్తుకెళ్తావా? क्या कुछ लेके जाओगे? చివరికి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు अंत में कहाँ जाना होगा आपको? నీ నిత్యత్వం ఎక్కడ గడపాలి? आपका हमेशा का निवास स्थान कहाँ है? చనిపోవటం అనేది అంతం కాదండి, मरना हमेशा के लिए अंत नहीं है। చనిపోవటం అనేది ఆరంభం. अंत मरना मतलब आरंभ है। యుగ యుగాలు నరకంలో మనం అగ్నిలో మండిపోతామంట. तो युगानुयुग आग की कुंड में जलता जाए रहेंगे। ఈ రోజు దైవదాసుని ద్వారా మాట్లాడిన మాటల్లో आज का दिन प्रभु को दास के द्वारा बात करने वाले बातें, నీకేమన్నా నాలో ఈ తక్కువ ధనం ఉంది, నేను ఇది పాటించలేదు నీకు కనుక అనిపిస్తే, आज आपको महसूस हुआ है हाँ ये गलती मेरे अंदर है, मैंने पालन नहीं किया हूँ, పాటిస్తే, अगर मैं इसको पालन करूंगा, పాటిస్తానంటే पालन करूंगा बोलेगा तो తప్పకుండా నువ్వు నీలో ఉన్న తక్కువ ధనం సరి చేసుకో, उसके लिए आप अपने अंदर की गलतियों को सुधारो, విమర్శించుకో, अपने आप को जांचो, సంఘానికి రావాలి, कलिशा में लगातार आओ, అందరం కలుసుకుని ఉండాలి. हम सब इकट्ठा रहना है। మన ఒక కుటుంబము, हम एक परिवार है, మనం ఆత్మీయ కుటుంబం, हम एक आत्मिक परिवार है, మనం ఒక తండ్రికి కుటుంబము, हम एक पिता का संतान है, परिवार है, మనకు యజమానుడు ఉన్నాడు. हमारे लिए एक मालिक है। ఆయన యేసు ప్రభు నామములో సేవకులను సిద్ధపరిచాడు. बस यीशु के नाम से सेवकों को तैयार किया అందుకని है, కష్టం అనుకోబాకండి. इसलिए कुछ कष्ट करके नहीं समझना। ముసలి వాళ్ళండి సంఘంలో, कलिशा में देखिए बुजुर्ग लोग, మన సంఘంలో अपनी कलिशा में ముసలి వాళ్ళండి बुजुर्ग लोग పాపం దేక్కుంటా వస్తున్నారండి. कितनी जैसे रेंगने के बराबर चल चल के आ रहे प्रभु के पास। ఎవరండి వాళ్ళు? कौन है वो? సుశీల సిస్టర్. सुशीला सिस्टर। సుశీల సిస్టర్కి ఎంత అండి వయసు ఎంత అండి? सुशीला सिस्टर का उम्र कितना है? సరసం సిస్టర్కి ఎంత అండి వయసు? सरसम सिस्टर कैसी है? కుమారి సిస్టర్కి ఎంత అండి వయసు? सिस्टर कुमारी सिस्टर का कितना उम्र है? బీనా సిస్టర్కి వయసు ఎంత అండి? बीना सिस्टर का उम्र कितना है? వాళ్ళు దేక్కుంటా వస్తున్నారు. वो लोग इतनी उम्र में बिल्कुल चल ही नहीं पा रहे, ऐसी स्थिति में भी आ रहे प्रभु के पास। వాళ్ళని చూసి నాకు లోపల నేను ప్రార్థన చేసుకుంటాను. मैं उनको देख के मैं अंदर में प्रभु को धन्यवाद कहता हूँ, प्रार्थना करता हूँ। కృష్ణవేణి సిస్టర్ कृष्णवेणी सिस्टर, ఉదయాన్నే చలికాలమో ఎండాకాలమో सुबह सुबह चाहे सर्दी का मौसम हो या गर्मी का मौसम हो, మన సేవకులు ఉన్నారు. हमारे सेवक लोग भी, మాతా సిస్టర్ అని, మరి మన మమతా సిస్టర్, అగాథ సిస్టర్, సావిత్రి సిస్టర్, ఇంకా ఉన్నారు. तो सिस्टर लोग ममता माता సుభా और अगाथा सिस्टर लोग सुबह सुबह आते हैं ఇంకా సంఘంలోకి వస్తున్న వారు ఉన్నారు. और कलिशे में आने वाले। నేను కాదంటలేదు. मना नहीं నేను ఎందుకు వీళ్ళకి చెప్తున్నానంటే, इनका नाम लेके क्यों बताता हूँ? మెయిన్ ఈ బుజుర్గు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానండి నేను? इतने बुजुर्ग लोगों को लेके क्यों ఇంత बताता हूँ? ముసలి వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, इतने बुजुर्ग लोगों को लेके क्यों बताता हूँ? యవ్వనంలో ఉన్నారు మీరు, आप तो नौजवान हो, యవ్వనంలో ఉన్నారు नौजवान हो, మీరు. పిల్లలను, आप बच्चे बोलकर, చదువులను, पढ़ाई बोलकर, ఎండను, धूप बोलकर, వర్షమను, बारिश बोलकर, ఉద్యోగాలను नौकरी बोलकर మీరు రాకుండా ఉన్నారు అనుకోండి, अगर आप नहीं आओगे, మీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. आपके ऊपर एक गलती आरोप लगा रहे प्रभु। ఏమంటున్నాడు? क्या कहता మీ है? మీద ఒక తప్పు మోపవలసి ఉంది. आपके ऊपर एक गलत आरोप लगाना पड़ेगा। కాబట్టి నేను ఈ రోజు దైవదాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటలో ఏదైనా నీలో తక్కువదనం ఉంటే దానికి నీవు విమర్శించుకొని సరి చేసుకో. आज प्रभु के दास के द्वारा परमेश्वर ने बात की है, उसके द्वारा आपका कमी आपको मालूम पड़ा, जांच लिया तो उसको सुधारो। అది పోగొట్టుకోబాకండి. तो प्रभु का राज्य को नहीं खोना, పోగొట్టుకోబాకండి. नहीं खोना। ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा को उल्लंघन करना ही पाप है। కాబట్టి రండి, आइए చిన్న ప్రార్థన थोड़ी सी చేసుకుందాం. प्रार्थना करें। ప్రభు నాతో మాట్లాడు. प्रभु आज मेरे से बात తల్ల करें, ఉంచుదాం, सर झुकाए, కళ్ళు మూసుకుందాం, आंख बंद करें కొద్ది నిమిషాలు. थोड़ी देर। అయ్యా నాతో మాట్లాడు, प्रभु मेरे से बात किया है, అయ్యా నాతో మాట్లాడు, मुझसे बात किया, అయ్యా నీకు వందనాలు నాయన, आपको धन्यवाद प्रभु, నీకు వందనాలు నాయన. आपको धन्यवाद। నాలో ఉన్న చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపించారు. मेरी अंदर की कमियों को उठा के दिखाया है, ఇది నా మీద
ప్రేమ ఉంచి मुझसे प्रेम रखकर నన్ను ప్రేమించావు. मुझसे प्रेम किया నా తప్పులో నేను ఉండకుండా मैं अपनी गलती में ना रहूं నన్ను హెచ్చరించావు. मुझे सावधान किया దైవదాసుని ద్వారా హెచ్చరించావు. प्रभु के दास के द्वारा सावधान किया ఒకవేళ హెచ్చరించకపోతే अगर सावधान नहीं किया నాకు होता తెలియదు నాయన, मुझे मालूम नहीं पड़ता నాకు తెలియదు నాయన, मुझे मालूम नहीं నేను पड़ता చేస్తుందే మంచిది అనుకుంటాను. मैं सोचता था मैं जो कुछ कर रहा हूँ गलत నేనే అదే सही है మంచిది करके उसी को सही सोचता था। ప్రభు ఈ రోజు నాతో మాట్లాడారు. प्रभु आज मेरे से बात నేను किया బాప్తిస్మాలు తీసుకున్నాను. मैंने बपतिस्मा ले ఇంకా चुका బాప్తిస్మం తీసుకోని వాళ్ళు ఉన్నారు. और भी बपतिस्मा ना लेने वाले ఇదిగో हैं। ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని మనల్ని పిలుస్తున్నారు. आत्मा और दुल्हन कहते हैं आ करके ఇంకా బాప్తిస్మం తీసుకోని వాళ్ళు ఉన్నారు. और जो बपतिस्मा नहीं लिया ऐसा వాళ్ళు ఏమనాలి? उनको वो लोग क्या ఆ कहना है? రమ్ము, वो भी कहना है प्रभु यीशु आ నేను కూడా సిద్ధపడతాను. मैं भी तैयार के साथ సిద్ధపడిన వాళ్ళు రమ్ము అంటున్నారు. तैयार हो चुके वो लोग भी कहते हैं నేను కూడా సిద్ధపడతాను రమ్ము. जो सुनने वाले भी कहते हैं मैं भी तैयार हो जाऊंगा। మొదటి రాకడలో ఆయన మనలందరినీ పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరిచాడు. तो पहले प्रत्यक्षता यानी कि प्रकट होने में हम सबको दुल्हन की कलिशा बना के అదిగో गए। ఆగమనం ఉంది. अभी आगमन है उनका। రెండవ రాకడ మధ్యలో ఆగమనం ఉంది. दूसरी प्रत्यक्षता प्रकट होने के बीच में आगमन है। ఈ ఆగమనంలో ఎత్తబడిన వారు ధన్యులు. इस आगमन में जो उठा लिया जाएगा वो धन्य వీళ్ళు है। మొదటి పునరుద్ధానంలో ఉంటారు. ये पहले पुनरुत्थान में रहने वाले हैं। మనలో ఇంత కూడా ఆజ్ఞాతిక్రమం ఉండకూడదు. हमारे अंदर आज्ञा को उल्लंघन करने वाला विषय रत्ती भर नहीं होनी బైబిల్లో चाहिए। రాయబడిన ప్రతి ఆజ్ఞకు లోబడాలి. बाइबल के अंदर लिखी हुई आज्ञा का पालन करे। ఈ రోజు దాసుడు మాట్లాడండి. ఆయన आज दास ने बात किया प्रभु, దాసుని ద్వారా మీరు మాట్లాడారు. दास के द्वारा आपने बात किया। నాలో ఉన్న చిన్న చిన్న తప్పులుంటే तेरे अंदर की छोटी मोटी गलतियों మీకు को అనిపిస్తే ఇప్పుడే अभी आपको महसूस हुआ अभी నిజమే నాకు ఈలో తప్పులుని నాలో हाँ प्रभु ये गलती मेरे अंदर సరి है, చేసుకుందాం. मैं सुधार लूंगा। సరి చేసుకుందాం. सुधार చిన్న लूंगा। ప్రార్థన చేసుకో. छोटी सी प्रार्थना करो। చిన్న ప్రార్థన చేసుకో. छोटी सी प्रार्थना। నీ మేలు గురించి దైవదాసుని ద్వారా దేవుడు మాట్లాడాడు. परमेश्वर के दास के द्वारा प्रभु आपकी भलाई के लिए ही बात किया, నిన్ను హెచ్చరించాడు. आपको सावधान किया है। నువ్వు కోప్పడొద్దు. आप गुस्सा मत करो, దేవుడి పైన కోప్పడొద్దు. ना परमेश्वर के ऊपर गुस्सा करो, పరిశుద్ధాత్మ పైన కోప్పడొద్దు. पवित्र आत्मा के ऊपर भी गुस्सा मत हो, దాసుని పైన కోప్పడొద్దు. ना दास के ऊपर गुस्सा करे। ఎందుకు చెప్పారు మా గురించి? क्यों बताए हमारे लिए बोलकर? నిన్ను ప్రేమించాడు. आपसे प्रेम किया है, నిన్ను పరలోకంలో ఉంచాలనుకున్నాడు. आपको స్వర్గరాజ్ में ले जाना चाहता है, ఆయన ఆగమనంలో నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్లాలనుకున్నాడు. अपने आगमन में अपने साथ ले जाना चाहता है। ఇది సిద్ధపడే సమయం. ये तैयार होने का समय है, ఇది సిద్ధపడే సమయం. तैयार होने का పెళ్లి समय। కుమార్తె మహోత్సవం సిద్ధపడింది, తయారవుతుంది. मेमने का विवाह आप पहुंची है करके लिखा। భార్య తను తాను సిద్ధపరుచుకునే సమయం. दुल्हन अपने आप को तैयार करने का समय है। సిద్ధపరుచుకుందాం. हम तैयार हो जाए। వందనాలు నాయన. धन्यवाद నీ प्रभु, దాసుని ద్వారా మాట్లాడి మాటలు आपके दास के द्वारा आपने बात किए 100% వాళ్ళలో ఫలించు సహాయం చేయి. 100 के 100 गुना सब में फलवंत होने में मदद कर। మీరు వస్తే నేను పరలోకానికి వస్తాం. आप जब आएंगे आपके साथ మీరు स्वर्ग में రాకపోతే ఇంకా आएंगे। లోట్లుంటే సరి చేసుకో. आपके आने में देर हो तो इस बीच में अमर యేసు कमियों को నామములో सुधारूंगा। ఈ కొద్ది మాటలు దీవించబడును గాక. यीशु के नाम से सारी बातें आशीष पाए। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड।